నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. హరిహర వీరమల్లు ఈ సినిమా గత 4 సంవత్సరాలుగా వర్కింగ్ జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ మంత్ 12వ తారీఖున ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఆల్రెడీ కౌంట్ అండ్ పోస్టులు కూడా సినిమా టీం రిలీజ్ చేయడం జరిగింది. అయితే సడన్ గా ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది అనే మాట వినబడుతుంది. గతంలో ఈ సినిమాపై ఒక కుట్ర జరిగింది అనే భావన పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి దానిపైన ఆ కందులు దుర్గేష్ గారికి చెప్పి దానిపైన రిపోర్ట్ రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా ఒక మాట వినబడుతుంది. దీనికి సంబంధించి కొన్ని కొన్ని ఏరియాల్లో ఇంకా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సేల్ అవ్వలేదు అనే మాట ఒకటి వినబడుతుంది. ఈ మాటలు ఎంతవరకు నిజం అనే విషయం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ఇబ్బంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే బాబు. సార్ అయితే ఆ, పవన్ కళ్యాణ్ లాంటి హీరోకి ఇంకా డిస్ట్రిబ్యూషన్ లో రైట్స్ సేల్ అవ్వలేదనే మాట కారణంగానే దీన్ని డిలే చేస్తున్నాడు ఒక మాట వినబడుతుంది. ఇంకో మాట ఏమన్నా విఎఫ్ఎక్స్ వర్క్ డిలే అవుతుందనే మాట వినబడుతుంది. ఈ రెండింటిలో ఏది నిజం? ఇందులో కుట్ర నిజం అండి. హరిహర వీరమల్లు రిలీజ్ డేటు ప్రకటించిన తర్వాత ఆ సినిమా మీద మూకుమ్మడిగా దాడి చేసి కుట్ర పన్నింది మాత్రం నిజం అండి. హరిహర వీరమల్లు లేట్ అయింది, 4 సంవత్సరాలు అయింది. కానీ చివరిలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు తగిన శ్రద్ధ తీసుకొని తగిన టైం ఇచ్చి షూటింగ్ పూర్తి చేసి ఆ కీరవాన్తో రీ రికార్డింగ్ కూడా చేసిన తర్వాత చూసుకున్నారు. ఆయన హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత మాత్రమే డేట్ అనౌన్స్ చేశారు. డేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇటు మన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, అంబటి రాంబాబు కానీ, రోజా కానీ, ఎవరి మట్టుకు వాళ్ళు నేర్చుకున్న జ్యోతిష్యాన్ని అంతటినీ కూడా ఆ ప్రతిభా పాఠవాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. అంబటి రాంబాబు గారు పెద్ద పండితుల్లాగా ఆ అనౌన్స్ చేయగానే ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అన్నాడు. మరి ఏ పారామీటర్స్ సరికి ఉన్నాయో తెలియదు. అక్కడేమో థియేటర్స్ ఖాళీ లేవని అనౌన్స్మెంట్ వచ్చింది. ఎక్కడ థియేటర్స్ ఖాళీ లేవంటే అబ్బాయి నేను కాదని ఒకడు అంటాడు. ఆ నలుగురిలో నేను లేనని ఇంకొకడు అంటాడు. ఇదంతా కుట్ర అని ఇంకొకడు అంటాడు. ఇలాగా మొత్తానికి ఏంటంటే రప్చర్ చేశారన్నమాట. సినిమాని ఎంతవరకు మాటలతో దాడి చేయొచ్చో చెప్పడానికి ఇది పెద్ద ఉదాహరణ. అందువలన ఇప్పుడు లేటెస్ట్గా విన్న వార్త ఏమిటంటే పోస్ట్ పోన్ కూడా అయ్యే అవకాశం ఉండొచ్చు. జస్ట్ ఫ్రెష్ న్యూస్ మాట. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏఎం రత్నం గారిని పిలిచి ఒక 11 కోట్ల రూపాయలంటే ఆయన తీసుకున్న దాని మీద ₹1 కోటి ఎక్స్ట్రా ఇచ్చి ఏదో ఆ నిర్మాత కొంత భారాన్ని తగ్గిద్దామన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా ఓ సమాచారం అయితే అంతుంది. ఇది ఎంతవరకు నిజమో మనం చెప్పలేము, కానీ సమాచారం ఉంది. అది ఏది ఏమైనప్పుడు కూడా వీళ్ళు అనుకున్నది ఏంటంటే హరిహర వీరమల్లుని బ్రతికించకూడదు అనుకున్నారు. బ్రతకనెవ్వరు. ఒకవేళ సినిమా రిలీజ్ అయిందంటే ఇంకెన్నో కుట్రలు పన్నుతారు. అదేంటంటే పని కట్టుకొని వెళ్ళిపోయి థియేటర్లో రకరకాలుగా ప్రచారాలు చేయడం కానీ, బయట ఏదో ఇద్దరు మనుషులు చంపేయడం కానీ, దీనికి నిర్మాతలే బాధ్యులని చెప్పడం కానీ, టికెట్లు తీస్తుండగా ఎవడో వైర్ కట్ చేసేసి కరెంట్ ఇలా పాస్ అయిపోయి మనుషులు చచ్చిపోయి, ఇలాంటివి లేకపోతే అడగండి. వీళ్ళు డెఫినెట్గా క్రియేట్ చేస్తారన్నమాట. ఇంకేమి లేదు, నలుగురు మనుషులు చచ్చిపోవని అక్కడ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఇదే వారి తాలూకు ధ్యేయం. ఒక క్వశ్చన్ సార్. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనేది గవర్నమెంట్ కాదు సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది ఏపీలో. తెలంగాణ విషయం పక్కన పెట్టారు. అంటే ఈ సంఘటనలన్నిటికీ ఆ అంటే ఇలాంటి సంఘటనలు జరిగితే దానికి బాధ్యులైన వారిని ఇక్కడ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేస్తారు అనే విషయం తెలిసి కూడా అంత ధైర్యంగా ఇలాంటి సంఘటనలు ఎవరైనా సృష్టించగలరు అంటారా? ఒకటే బాబు, మీకు బాగా తెలుసు, ఇల్లు కట్టాలంటే మీరు ఎంతో శ్రమపడి ఒక మిద్దిల్లు కట్టుకున్నాం, పైన తాటాకులు వేసుకున్నాం. కనీసం ఒక 6 మాసాలు పడుతుంది మీ అభిరుచికి తగ్గట్టుగా, మీ పర్సు పెర్మిట్ చేసినంతగా. అయితే ఇక్కడ దానికి తగలబెట్టాలంటే ఒక అగ్గిపుల్ల చాలదండి.
అంటే శాంతి భద్రతలు సస్టైన్ అవ్వాలంటే టైం కావాలి, కానీ నలుగురిని పొడి చంపించేయాలంటే ఒక బిర్యానీకి హత్య చేస్తున్న ఈ రోజుల్లో, డబ్బిస్తే ఏదైనా చేసే ఈ రోజుల్లో, పూర్తిగా నైతికత కంప్లీట్గా సమాధి అయిపోయినటువంటి ఈ రోజుల్లో అరాచకాన్ని సృష్టించడం పెద్ద కష్టం అవుతుందా? అందుకే మీకు గతంలో చెప్పాను నేను, ఈ 4 సంవత్సరాలు కూడా ఈ దారుణాలు జరుగుతాయి. ఎవరు ఎందుకు చచ్చిపోతారో తెలీదు. తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ప్రభుత్వం చంపేసింది, కూటమి ప్రభుత్వం కళ్ళు మూసుకుంది, కూటమి ప్రభుత్వం ప్యాకేజీ దాచుకుంటుంది, దోచుకుంటుంది, పంచుకుంటుంది అని చెప్పేసి వాళ్ళే అంటారన్నమాట. ఎవరైతే ద్రోహం చేస్తున్నారో, ఎవరైతే సమాజాన్ని సర్వనాశనం చేసి వదిలేశారో, వాళ్ళే ఆ తాలూకు ఆ నినాదాన్ని ఎత్తుకుంటారన్నమాట. లేకపోతే ఏమిటి చెప్పండి? చాలా అది ఇంకోసారి చెప్తాను అనుకోండి, వాళ్ళ అన్యాయం మామూలుగా లేదు సురేంద్ర గారు. రోజా సార్ మాట్లాడిన మాటలు కానీ, అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు కానీ ఈ మధ్య కొడాలి నాని కనబడటం లేదు, కానీ తర్వాత పేరుని నాని మాట్లాడే మాటలు కానీ, లేకపోయినట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటల్లో కానీ ఏమాత్రమైన నైతికత ఉందా? విలువలు ఉన్నాయా? స్టాండర్డ్స్ ఉన్నాయా? ఎంతగా దిగజారిపోతున్నారండి. వీళ్ళ ఆలోచన ఏమిటంటే 4 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనం పరిపాలిస్తామనేటువంటి ఒక గుడ్డి నమ్మకం. దాన్ని గుడ్డి నమ్మకమే అంటాను నేను. గుడ్డి నమ్మకం కాకపోతే గతంలో మనం ఏమి చేసి 151 నుంచి 11కి వచ్చాము, ఆ ఆ నిజాలు తెలుసుకొని వారు చేసిన తప్పుని సరిదిద్దుకోవడం మానేసి మేము బాగా పరిపాలించాం, ఓడిపోయాం. ఇదా నినాదం. నలుగురు సార్ నవ్వుకుంటున్నారు, సార్ ప్రజలు ఒక అసహ్యం. క్వశ్చన్. అందువలన వీరు మాట్లాడిన మాటలు మాత్రం మనకి ఎప్పుడు అరాచకాన్నే సృష్టిస్తాయి. దీనికి కూటమి ప్రభుత్వము, అధికారము, పరిపాలన ఉండవలసిన అవసరం లేదు. ఇప్పుడు సార్ ఒక అధికారి ఉన్నాడండి, ఒక కల్ప్రిట్ని కొట్టాలి, ముందు పాదాల మీద కొట్టాలి, తర్వాత పైన ముడుకుల మీద కొట్టాలి, పైకి వెళ్ళాలి. ఒక కిరాయి హంతకుడు ఉన్నాడండి, ఎక్కడ దొరికితే అక్కడ గుడి చేస్తాడు. వాడికి కావాల్సింది వాడి ప్రాణ రక్షణ. అలా తయారయ్యారన్నమాట ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. వాళ్ళ మాటకి ఉత్సవం నీచం ఏమి ఉండదు. నోటికి వచ్చిన మాట మాట్లాడతారు. వెళ్ళిపోయిన తర్వాత వంశీ ఏడుస్తున్నాడు కదా, నా దగ్గు లంగ్స్ పట్టేశాయి, నా శ్వాస అట్టు ఉండేది, నాకు తోడు ఎవరు లేరని చెప్పేసి ఇలాంటి కాకమ్మ కబుర్లు చెబుతూ గడిపేస్తారన్నమాట. అది అనుభవిస్తే కానీ తెలియదు కదా. అనుభవించేంత వరకు సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఈ వైసీపీ పార్టీ. ఆ మాట సార్ చెప్పడానికి నేను మాత్రం సందేహించను. సార్ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ కూడా ఉందా? అంటే హరిహర వీరమల విషయంలో ఈ వైఎస్ కొనలేదు అనటం కానీ, అంటే పోస్ట్ పోన్ కానీ, థియేటర్లు ఇవ్వడం లేదని కానీ, అంటే ఇండస్ట్రీ నుంచి కొంతమంది వ్యక్తులు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసే కావాలని కుట్ర చేస్తారని చెప్తున్నారా మీరు? ఓ, అవునండి. అసలు మూల బీజం అక్కడే పడింది. వాళ్ళ టార్గెట్ చంద్రబాబు నాయుడు కాదు ఇప్పుడు. తర్వాత నారా లోకేష్ మీద ఒక 5% ఉంది, కానీ 100% టార్గెట్ కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే సినిమాలో కానీ రాజకీయాల్లో కానీ ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు చెప్పే మొగాడెవడు అనేటువంటి గట్టి నమ్మకం. అదేం చేయగలడు? వాళ్ళు ఏం చేయగలరు? వాళ్ళు అంతకుముందు ఎవరు మన వకీల్ సాబ్ వచ్చింది ఆపారు, ఇంకేదో సినిమా వచ్చింది ఆపారు. ఇలాగా ఈ సినిమాలను ఆఫ్ చేయడం తప్ప వాళ్ళు ఏమన్నా చేయగలరా? అదే విధంగా హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన తొలి చిత్రం ఇది. అంటే ఏమిటి? ఆయనకు ఒక గ్రూపు, ఆయనకు ఒక సేన, ఆయనకు ఒక పరువు ప్రతిష్టలు, అటు దేశవ్యాప్తంగా విలువలు పెరిగిన తర్వాత వాటిని కాల్చేయాలి. కాల్చడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి. ఆయన దగ్గర చెంచాగిరి వాళ్ళు, డబ్బు కాసపడే వాళ్ళు, మోచేతి కింద నీళ్లు తాగేవాళ్ళు, పేటిఎం బ్యాచ్లు కొంతమంది ఉన్నారు కదా. మన జర్నలిస్టుల్లో కూడా తక్కువ వాళ్ళు ఎవరు లేరు. ఏదో మూట భరిస్తే ఇంకంతే, నోటి మాటలు పూర్తిగా అసలు. అంటే వాళ్ళ కనీసపు ప్రాథమిక అంశాన్ని కూడా మర్చిపోయి
ఓ రోడ్డు మీద వాగే పిచ్చిగా వాగే తాగుబోతుల్లా మాట్లాడుతున్నారండి కొంతమంది ప్రముఖ అనలిస్టులు. తాగుబోతుల్లా మాట్లాడుతున్నారు, అమ్మనా బూతులు తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఇది అవసరమా? ఎందుకేనా నెపోలియన్ నేను 100 తుపాకీలు భయపడిన కానీ ఒక కళానికి భయపడతానని చెప్పింది? అంటే ఆ కాలం ఇంత వీక్ అయిపోయిందా ఈరోజు? ఆ కాలం ఈరోజు ఇంత బజారు పాలైపోయిందా? అందువల్ల ఎవరెవరైతే వాళ్ళ చేతికి చిక్కుతారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ పిడికిట్లో పెట్టుకొని వాళ్ళు ఏవైతే చెబుదామనుకుంటున్నారో, ఏదైతే ప్రచారం చేద్దాం అనుకున్నారో, లోగడ వైఎస్ఆర్సిపి ఇది ఆ, ఈ డిజిటల్ మీడియా డిజిటల్ ఇన్ఛార్జ్ భార్గవ్ రెడ్డి ఎంత విష ప్రచారాన్ని చేశారో దాని పదింతలు ఎక్కువ విష ప్రచారాన్ని చేస్తున్నారు. ఇప్పుడు దీనికి పవర్తో పని లేదు, కూటమితో పని లేదు, డబ్బులతో పని ఉంది. డబ్బుంటే ఏదైనా చేయడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారండి. వాళ్ళు చూసుకోవాలి. ఇక చంద్రబాబు నాయుడు తాలూకు స్ట్రాటజీ వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. అరే, ముఖం మీద తిడుతున్నట్టు నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నావా? నువ్వు నిజంగా నవ్వుకున్న మనిషి అయితే ఆ రోజు వలపలేని వంశీ కొడాలని తిట్టిన తిట్లకి ఎందుకు కిరిపి కిరిపి ఏడ్చావు? అప్పుడు నవ్వాలి కదా. అప్పుడు నీ మనసు తగిలిందా? ఇప్పుడేమో నీ మనసు తగలలేదా? అప్పుడు బాధ నీ ఒక్కరిది. ఇప్పుడు బాధ నీ ఒక్కరిది కాదు, 5 కోట్ల మంది ప్రజలది, వాళ్ళ భవిష్యత్తుది, యువత భవిష్యత్తుది. ఆలోచించుకోరు కదండి. వీళ్ళు మాటలుగా చెప్తారు, ఆఖరికి మా పార్టీలో ఉన్న వాళ్ళైనా ఉపేక్షించమని చెప్పేసి మీ పార్టీలో ఉన్న వాళ్ళకేమో సొడ్డులేసి, అరే రే పేర్ని నాని మంచివాడు, కొడాలి నాని మంచివాడు, వాడు మంచివాడు, వీడు మంచివాడు, ఇవ్వాలి నేను చెప్పని చెప్తున్నావు చంద్రబాబు నాయుడు గారు. ఇదా మీరు చెప్పని చెప్పారు. ఆ రోజు మీరు అన్న మాటలే ఉంటాయి, ఈరోజు మీరు చేస్తున్న పనులే ఉంటాయి. ఆ రోజు మీ మాటలు మీ ఏడుపుతో సమాధానికి సంబంధం లేదు. ఏదో విలువలు నైతికత గురించి కొంచెం బాధపడతారు కానీ ఈరోజు అలా కాదు కదా. మీరు ఏ తప్పటడుగు వేసినప్పుడు కూడా ఆంధ్రదేశం నాశనం అయిపోతుంది. ఒక భోగాపురం నెక్స్ట్ ఇయర్ అది ప్రారంభం చేయాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఇక్కడ అనకాపురంలో ఏదో స్టీల్ ప్లాంట్ అన్నారు, అది జరగాలి. పోలవరం జరగాలి. ఇప్పుడు మెగా డిఎస్సి ఉంది, అది ప్రాక్టికల్గా జరగాలి. ఉద్యోగాలు ప్రాక్టికల్గా జరగాలి. మీరేం చేస్తున్నారో మాకు తెలియటం లేదు. చేస్తున్నాం అంటున్నారు. ఈరోజు కేకే సర్వే లాంటి వాళ్ళు ఏమంటారంటే ఈ 1 సంవత్సరంలోనూ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు గ్రాఫ్ పెరిగిపోయింది అంటున్నారు. ఇవన్నీ మీకు అవసరం అండి? ఈ 1 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డికి గ్రాఫ్ పెరిగిందని కొట్టుకొని ఛాలెంజ్ చేస్తున్నారు. ఇది గమనించవలసిన అవసరం లేదా? ఇది గమనించడం రాజకీయం కాదా? అని తప్పకుండా ఈ చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని అడుగుతున్నాను మీ ముఖంగా. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే మీరు చెప్పినట్టు ఏదైతే ఉందో హరిహర వీరమల్లుని ఇండస్ట్రీ వైపు నుంచి ఆపటం అనేది ఒక పవన్ కళ్యాణ్ ఆపినట్టు కాదు. ఎన్నో క్రాఫ్ట్లు పనిచేస్తా ఉంటే వాళ్ళందరూ కూడా అంత పని చేయడం వల్ల డబ్బులు కానీ కాస్త అన్నం కానీ ఇవన్నీ జరుగుతుంది. ఇండస్ట్రీ వైపు నుంచి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ.